హాయ్ ఫ్రెండ్స్, మా పరిశోధన వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి దగ్గరికి పశువులు తాగడానికి భక్తులు వచ్చారు. వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒకసారి చూద్దాం పండి. హాయ్ అమ్మవారిని తలుచుకుంటున్నా, మా ఇళ్ళని నేను తలుచుకుంటున్నా. అందరిని తలుచుకో. మందు శాశ్వతంగా ఆపేయాలని తాగుతుండవా, లేకుంటే టయాల ప్రకారం? చెప్తా స్వామి, టైం చెప్తా. టైమా అంటే సంవత్సరాలా, లేకపోతే నెలలు, 5 రోజులు, 3 నెలలు, 5 నెలలు చెప్తా. అంటే నేను ఒక యావా చూపిస్తుంది. అది నీ ఇష్టంలే, దాన్ని ఎవరు బాధ్యులేము కాదు. దాన్ని బట్టి చెప్తా. అంటే నా బాధను బట్టి నేను చెప్పుకుంటున్నా. ఎట్లా మీకు అర్థమవుతుంది? ఇప్పుడు కష్టజీవానికి పోతాం, చాలకి ఆడ కష్టం తగలద్ది, రొంత బాధ తగలది. ఆ బాధ గురించి తాగడం. కానీ ఏంటంటే రిస్కుల గురించి తాగాల్సి వస్తుంది స్వామి. అది కూడా మనకేం అవసరం ఏం లేదు. కానీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటుండే దాని గురించి పీడిస్తుంటారు. ఆ పీడించినప్పుడు బేజారవుద్ది. అది అలవాటు అయింది కదా మైండ్కి. కొద్దిగా బుర్రకి ఆలోచన. మీరు కూడా ఇప్పుడు ఇంటికి పోతాం, మీరు ఇప్పుడు తల్లి తండ్రిలో పెళ్ళ ఇది పిల్ల అల్లాడిస్తుంటారు. ఏమనిపిస్తుంది మనకి? ఒక అలవాటు ఉన్నప్పుడు నువ్వు పోరా, గమ్ముగా పక్కకు పోరా, స్వామి చెప్పుకోనిరా, ఇంత దూరం వచ్చింది ఎందుకు? ఆయన బాధ చెప్పుకుంటాం, ఇబ్బంది ఏముంది మనకి? ఇది సమస్య, పెద్దోళ్ళ సమస్య. కొద్దిగా అక్క చెల్లెలు తమ్ముళ్ళ సమస్య కొద్దిగా. దానివల్ల అంటే కొద్దిగా డ్రాప్ వేస్తాను నేను. అది వేసినప్పుడు ఇంకెందుకులే అని వాళ్ళతో వదిలేసుకొని గమ్ముగా కొనుక్కుంటా. అర్థమైందా? ఇంకా ఏంటంటే తాగినప్పుడు ఏంటంటే బేజారైపోతా. అది ఎందుకు మళ్ళా ఇక్కడ పశువు తాగిపోయి అట్టేం లే, మళ్ళా దాన్ని వదిలేయాలని మనస్ఫూర్తిగా మైండ్ నీకుందా మనసులో వదిలేయాలని ఖరాబ్ అయిపోతుంది. కానీ ఏంటంటే మైండ్ బాగుండాల. మనం ఇచ్చే వస్తువుకి అన్నీ బాగానే ఉంటాయి, కానీ నీ మైండ్ కూడా అడిగి తెలుసుకోవాలి కదా. నేను మనం కూడా తెలుసుకో. నీకు నాకు వద్దని నువ్వు అనుకుంటేనే అది వద్దు. అట్టగా స్వామి. ఇప్పుడు నాకెందుకు ఇంత దూరం నుంచి వచ్చింది? నేనేం చెప్తున్నానంటే బేజారు అనేది ఉండకూడదు. ఆనందం కోలగొట్ల, సొంతూరు కోలగొట్ల పూల వ్యాపారం నాది. అది ఎన్ని సంవత్సరాలు తాగుతున్నా? ఎన్ని సంవత్సరాలు తాగుతున్నా? నేను 18 సంవత్సరాల నుంచి. 10 రూపాయ అంత అంశులు పోతున్నాయిలా. అప్పటానికి మొదలైంది. బేజారై ప్రాణం బేజారై రోజులు గిరకత కలిగిపోయి ఉంది నీకు. ఇప్పుడు మీ బొట్టుళ్ళు పెద్దోళ్ళు మీకు చెప్పలేక, నేను చేయలేక, అప్పచెల్లెలై అన్నదమ్ముళ్ళై చేయలేక. వాస్తవం అది. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేశా. ఎన్ని రోజులు ఆపాలని ఉన్నా? నేనా స్వామి, శ్రీరామం వచ్చేసింది, వినాయకుడి చవితి వచ్చేసింది. నేను పొల వ్యాపారం చేశాను. ఒక 3 నెలలు ఆపేయండి నాకు. అదే సంగతి. 3 నెలలు. 3 నెలలు అంటే సీజన్లో మీకు పూలు కట్టిస్తా, తాగుబోతుడు అంటారు. ఆ చెడ్డ పేరు రాకూడదు, పేరు ఉండకూడదు. 3 నెలలు. 3 నెలలు తర్వాత చూసి మళ్ళా చేద్దాం. ఓకే ఓకే. నా పేరు కాశం. ఏ ఊరు? కోలగట్ల.
వాళ్ళగట్లేనా స్వామి వాడికి కూడా ఒక 5 నెలలు ఇచ్చే లేదులే 3 నెలలు చెప్పుకోండి గుమ్ముకోండి. ఆయన 5 నెలలు చెప్పిండు, నీది 3 నెలలు గుమ్ము వదిలేసి. సరే మీది ఎన్ని నెలలు? నాకు వాడికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా 3 నెలలేనా? 5 నెలలు 5 నెలలు 5 నెలలు రైట్. తప్పు చేయకూడదు పిల్లల పాప మాట్లాడు. అరచేది ఏంది? ఆయన 5 నెలలు చెప్పాడు, నువ్వు 3 నెలలు చెప్పుకున్నావు. అది నువ్వే ముందు తాగుతావు. అది కాదు స్వామి, నాకొద్దు. ఆ, అదే ఆ. వాడి గురించి పాప ఒకటి ఉంది స్వామి. నా గురించి ఎక్కువ తాగేస్తాం. ఒక పూల వ్యాపారం లేదు, ఒక లేదు. ఈ మధ్య వదిలే అందుకే కదా ఎంత దూరం వచ్చింది. ఒక పూల వ్యాపారం లేదు, ఏ లేదు అని సోది చెప్తాను. స్వామి మీకు అర్థం కాలే? నాకు అర్థమైందిలే, ఆయన చెప్పుకున్నాడు 5 నెలలు అని చెప్పాడు. నీకన్నా 2 నెలలు పెంచి చెప్పాడు, నువ్వే తక్కువ చెప్పినవు. నేను నా శక్తికి ఉంది స్వామి. నువ్వు 3 నెలలు, అంతే. అది కూడా చెప్తాను. ఆయన 5 నెలలు. ఇప్పుడు ఉమ్, కాదు స్వామి, తాగాలని రూలా? రూల్ ఏం 3 లేదు. నెలలు ఆపేస్తున్నాడు, ఇంకొక సంవత్సరం ఆపలేవు. ఆపొచ్చు. అది మీ దయ, మీ భక్తి, మీ ఇది అది అవస్థ. సరే, అంతా అమ్మవారి దయ, నాదేం లేదు కానీ జాగ్రత్తగా తాగండి. మనం ఏం చేయలేము. సరే, అది ఎందుకంటే మన మనస్సు ఎందుకంటే అట్టుంటది. ఒక్కొక్కటి పనివాడు ఒక్కొక్క ఇదిలో ఉంటది. సరే, నువ్వు 3 నెలలు. 3 నెలలు స్వామి. రైట్. ఎన్ని రోజులు చెప్పి తాగు. చెప్పు తాగు. తాగి మొత్తం తాగేయాల. దాంట్లో కొంచెం నీళ్ళు కాదు. ఇప్పుడు చెప్పేసి ఎన్ని రోజులు పెట్టగా గ్యాస్ జీవిత కాలం ఎప్పటికి? రోజు కానీ జీవితం సరే, గ్లాస్ ఎత్తుకో. నీళ్ళు తాగు. గ్లాస్ ఎత్తుకో. నీళ్ళు తాగు. రా పక్కరా. రాదు. లేక రాదా? మరి ఆయనకు వస్తుందా? ఆయనకు వస్తుందంటే ఆయన నెక్కచ్చలేదు కదా. అందుకని నీకు రాదు డోకు, ఖచ్చితంగా రాదు. ఆమె నిత్యం కొలుస్తాం మేము, అందుకని రాదా? రాదు. అమ్మవారిని కొలుస్తున్నావు కాబట్టి నీకు డోకు రాదు. రాదు. వస్తుందా రాదా? రాదు. వస్తుందా? చెప్పండి స్వామి, పోనీ మీ వస్తుందా రాదా? వస్తుంది. మీరు నిరూపించుకోవాలి కదా. రాదండి, నాకు వచ్చేసింది. నాకు రాదు. నీకు వచ్చిందా? ఎంతసేపుకి వచ్చిందా? ఎంత 15 నిమిషాలు. నాకు రాదు స్వామి. చూస్తాం, 15 నిమిషాలు చూస్తే నీకు వస్తుందంటే నమ్మకం, లేకపోతే నువ్వు సత్యమైన తల్లి సత్యమే నాకు శ్రీరామ రక్ష. రైట్. అంతే. దాని సత్యంగా ఉందంటే డోకు రాదు. ఇక్కడే ఉంటా స్వామి. 3 సీట్లు దిగాయి. ఏడే ఉంటా. ఈసారి శ్రీరామ రక్షే మాది. మిమ్మల్ని కదా కొలుస్తున్నాను. అవునవునవును. ఏడే ఉంటా. డోకైతే రాదు. రాజు. సరే, ఇప్పుడు సాత్యాలు ఉండరు కదా. సరే స్వామి. సాత్యాలు ఉండరు కదా. రైట్.